वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां
నమో వెంకటేశాయ. సమస్త లోకాలను తల్లివలే కాపాడుతూ భక్తులందరినీ సంరక్షించే అమృత కల్పవల్లి ఆశ్రిత భక్త వాత్సల్యదాయిని అయిన పద్మావతి అమ్మవారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవం అఖండ పుణ్యప్రదాయకంగా, కమనీయంగా, భక్తుల కన్నుల పండువగా జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం ఇది. భక్తుల కోసం ప్రతిరోజు పద్మావతి శ్రీనివాసులు చేసుకునేటువంటి కళ్యాణం ఆనందప్రదాయకంగా మన కనుల ముందు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. తిరుచానూరు దేవాలయంలో పద్మావతి అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తే తప్ప భక్తులకి తృప్తి కలగదు. అమ్మవారు బొగ్గన చుక్కను పెట్టుకుని శ్రీనివాసమూర్తితో కలిసి నును సిగ్గులతో, వయ్యారములతో ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని భక్తులకందరికీ ప్రసాదించేటువంటి కమనీయమైనటువంటి దృశ్యం ఇక్కడ తప్ప మరెక్కడా కనిపించదు. అద్భుతమైనటువంటి శిల్ప విన్యాసంతో, బహుదేవళాలతో రమణీయంగా కనిపించే తిరుచానూరు దివ్య దేవాలయంలో భవ్యంగా జరిగే నిత్య కళ్యాణం మన అందరి పాపాలను పరిహరిస్తూ, పుణ్యాన్ని ప్రసాదిస్తూ, ప్రతి వారి హృదయంలో దివ్యమైనటువంటి అమ్మవారి యొక్క తత్వాన్ని ప్రకాశింపచేస్తూ ఉంటుంది. అమ్మవారి కళ్యాణంలో భక్తులకందరికీ సమస్త శుభాలు కలగటానికి విశ్వక్సేనారాధన చెయ్యటం పాంచరాత్రాగమ సంప్రదాయ ప్రకారంగా అన్ని చోట్ల కనిపించేటువంటి ఒక దృశ్యం. విశ్వక్సేనం సకల విభుధ ప్రౌఢ సైన్యాధినాదం అంటూ ఆ విశ్వక్సేనుని మనసారా ప్రార్థించి, సంప్రదాయబద్ధంగా పూజించి, ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది అప్పుడు కళ్యాణ మహోత్సవం ప్రారంభించటం ఒక ఆచారం. విశ్వక్సేనుడు సకలమైన విష్ణుమూర్తి యొక్క సైన్యానికి సైన్యాధ్యక్షుడు. ఆయన అనుమతి తీసుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి పరమ ప్రీతి కలుగుతుంది. అమ్మవారికి కూడా ఎంతో ఆనందం కలుగుతుంది. పరివారంలో ఉండేటువంటి దేవతలను గనక ప్రార్థన చేస్తే, పూజిస్తే అది శ్రీహరికి ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. వైకుంఠంలో పుణ్యాత్ముకులైనటువంటి జీవులందరినీ స్వామివారి ముందర చక్కగా తీసుకువెళ్ళి స్వామివారి యొక్క దివ్యమైన స్వరూపాన్ని దర్శింపచేసేటువంటి మహనీయుడు విశ్వక్సేనుడు. ఆయనే ఈరోజు మొదటి పూజను స్వీకరించి అమ్మవారి, అయ్యవారి యొక్క కళ్యాణ మహోత్సవం నిర్విఘ్నంగా జరగటానికి, అమ్మవారి, అయ్యవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు భక్తుల మీద ప్రసరింపచేయటానికి మూల కారకంగా నిలుస్తూ ఉన్నాడు. అటువంటి విశ్వక్సేనారాధనతో పాటు పుణ్యాహవాచన కార్యక్రమం కూడా స్థల శుద్ధి పూర్వకంగా జరగటం ఒక విశేషం. నిజానికి తిరుచానూరులో ఉండేటువంటి అమ్మవారి ఆలయం పరమ పవిత్రమైనది. మరల పుణ్యాహవాచనం ఎందుకు అనంటే, మానవులలో తెలిసి తెలియక ఏవైనా దోషాలు ఉంటే ఆ దోషాల వల్ల ఈ స్థలానికి ఇంకేదన్నా దోషం కలుగుతుందేమో అని ఆ దోష పరిహరణార్థం సమస్త ద్రవ్యాలు సుత్యర్థం కోసం ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు అర్చక స్వాములు. జలముఖైర్వా అనేటువంటి వాక్యం ద్వారా ఎక్కడైతే జలములతో కూడుకున్న శుద్ధి జరుగుతుందో అక్కడ కార్యసిద్ధి జరుగుతుంది. అదేవిధంగా పుణ్యాహవాచన జలాలు భక్తుల యొక్క మనస్సులు అనేటువంటి పొలాల మీద ప్రోక్షణ చేయబడి అక్కడ భక్తి వృక్షాలు చక్కగా వృద్ధి చెంది మోక్ష ఫలాలు లభిస్తాయి. అటువంటి మోక్ష ఫలాన్ని ప్రసాదింపచేసే పుణ్యాహవాచనం సర్వశుభకరం, అఖండ పుణ్యప్రదాయకం. పద్మావతి అమ్మవార్ల కళ్యాణములో ఒక ప్రధానమైన ఘట్టము కంకణధారణ.
देवेभ्यो देवी देवमभो वियन्द्वाद्यस्य होदरिगिजा ओदाय चद्वष्टारमजित्तमपागगोदरेधां विश्रवसंयुसोधां पररोपमगामगर्शनमोषपोषी स्यात् सुवीरो वीरेर्वेत्वाद्यस्य होदरिगिजा ओदाय क्षत्वनस्पतिमुपावस्रक्षत्रियो जोष्टादगौ ससमन्नरः स्वधास्वरितरोधाद्य देवो देवेभ्यो व्यावाद्वेत्वाद्यस्य होदरिगिजा मोदाय क्षदग्निस्वाहाद्यस्य स्वाहा मेदस्वाहा स्वगानागस्वाहा स्वाहा कवीनागस्वाहाभ्यसोतेनां स्वाहा देवागमाज्यवान् स्वाहा निगमहोत्राज्युरानाग्नाज्यस्य वियन्तो होतर्यजा समिद्धो अद्य मनुषो दुरोणे देवो देवानियदसि जातवेदः राजमहमित्रमहश्चिकित्वान् वन्दोदखविरसि प्रचेताः तनोनवात्पधरतस्य जानान् मध्वासमञ्जान् स्वदया सुजिह्वा मन्नानि देवीर्यन् देवद्राजगुणक्यध्वरन्नः न राजगुंसस्य महिमानमेषाम् उपस्तोषामय जतस्य यज्ञैः ते सुकृतवस्तुतयोधियन्धाः परन्तु देवा उभयानि हव्या आयुक्त्वा नयीर्यो वन्द्यस्य आयाकेज्ञेवतुभिर्जोषाः तन्देवानामसि यक्वहोदाः सेनानेक्षिसुतो यदीयान् प्राचीनं बर्हिः प्रतिशाभूयाः तस्योरस्याविद्यते अग्रे अह्नाः यप्रसदे वितरं वलीयः देवेभ्योदितये श्रवणम् अजस्वतीरुया विश्वयन्ताम् पदेभ्यो न जनयस्तु भवानाः देवे द्वारो बृहदेर्विश्वमन्याः देवेभ्यो भवतु प्रायणाः तादृश्वयन्ते देवाये उतोकामन्तार्ददान्नियानो युगे योषणे बृहतीषु रुक्मे अधिश्रयगं सुप्रविसन्नुधाने दैव्याहोदाः प्रथमा सुवाचा निवानायज्ञं मनुषागजध्वि हृदयं दाविनिधेषु प्राचीनं ज्योतिपुरुषादिसन्दाः आनो यज्ञं भारती सूर्यमेतो इलामनुष्वधिहसेदयन्ति इस्रो देवेन् बर्हिरेदग्रस्योऽहं सरस्वती स्वपसः सदन्तु ययिमेद्याः पृथ्वीजनित्री लोकैरवेगं भुवनानि विश्वाः कमन्त्यः दर्भिलोकीयान् एवं द्रष्टारमहेयक्षि विद्वान् उपावसरजत्मन्यासमञ्जन् देवानां पाथरुतुथा हविगुंसि वनस्पतिः सविता देवो अग्निः सदन्त्रहव्यं मधुना हृदेन सद्यो जातोऽभ्यमिमीतयज्ञम् अग्निर्देवानामभवत्पुरोगाः अस्य होदौ प्रतिष्ठितस्य भाति सागरवं हविरन्तु देवाः अग्निर्होदानाध्वरे राजीसंवरणीयते देवो देवेषु यज्ञः परित्रिविष्ट्याध्वरम् तादग्निरैर्या आदेवेषु प्रयोदधत् परिवाजपदिक्विः अग्निरहव्यान्यक्रमीत् दधद्रत्नानि धातुषे हरिदग्निः असनत्वादन्नि देवो देवेभ्यो हव्यावात् प्राञ्जोभिर्मानः तेनाभिकल्पमानः यज्ञस्यायुप्रतिरन् उपप्रेष्य होदः हव्यादेवेभ्यः दैव्यास्वविदारभूतमनुष्या आरभध्वं वलयतमे ध्यातुरः आशासानामेधपतिभ्यां मेधम् तास्मा अग्निं हरद्वा अनेकबर्हिः तन्वेनं मातामन्यताम् अनुपिता अनुभ्याता सकर्भ्यः अनुसखासयोत्सः उदीचीनानु अस्य पदो निधत्तात् सौर्यं दक्षोगमयदात्
पादं प्राणमन्नोधयुतात् विदस्रोत्रम् अन्तरिक्षमसम् पृथिवीं शरीरम् एकधा तत्त्वमाच्छतात् पुराणाभ्याभिषतावपामुच्छिरतात् अन्तरेवोष्माणं वारयतात् सेनवस्य वक्षकृतात् प्रशसा बाहु शलादोषणी कश्यपेवागुंसाः अच्छिद्रे श्रोणीः अवसरोक्षेकवर्णाक्षीवृन्दाः षड्विगुंसतिरस्य वङ्कयः तान्योऽध्याविगतात् मात्रं मात्रमस्यानो नन्दुनुतात् अहं मातृवङ्गनदात् अस्माकर्षणोऽसुजतात् अनिष्टमस्य पादाविष्टा रोगं मन्यमानाः रवितारवत्समितारः अधिकोशमेध्वं सुसमिसमेध्वं समेध्वमन्त्रियो अद्विगुष्टावस्य भो देवानानुसुवितारो आर्णमसुग्रस्वरपयां प्रविद्वापुंसौ यथा यथा श्रवणं तथा तथा सुरस्वरप्रथस्तमौ ततो देवप्सरस्तमौ हव्याजुक्वान आसनि यमन्नो यज्ञममृतेषु वेदिः इमा हव्याजातवेदो स्वकानामग्ने मेधसो घृतस्य अवतप्राधानप्रथमोऽनुषज्य भवन्तः पावगते स्वकाश्चोदन्ति मेधसः सधर्मं देववीतये श्रेष्ठं नो धेहि वार्यम् तभ्यग्रस्तोकाश्रुतः अग्ने विप्राय सन्त्या श्रेष्ठसमिध्यते यज्ञस्य प्राहिता भव तभ्यग्रस्योदन्त्यधिगोधजीवः स्वकारामग्ने मेधसो घृतस्य कविशस्तो बृहता भानुनागाः हव्याजुरस्वमेदिना ओजिष्ठन्ते मध्यतो मेधवद्भुतम् देवयं ददामहे शोदं देवतास्तनाधिपतिः तावद्दहनाविग्रहभिसृष्टैः इन्द्रयान्नमाभिरग्ने अर्वाः शिवराधोभिरकवेभिन्द्रा अग्ने अस्मे भवनमुत्तमेभिः पौरायुष्यदिन्द्रार्गे सागस्य मवायामेधसः श्वेतागृहभिः होतदिगजा विख्याख्यन्मनसा वस्य इच्छन् इन्द्राग्नेज्ञात उदवासजातान् नान्यायुवद्ब्रह्मधीरस्ति मह्यम् स्तवान्धिजं वाचकन्ति पदक्षौ पौरायक्षदिन्द्राग्नि पुरोडासस्य जुषेतागृहभिः होतदिगजा स्वामीडते हिरन्दूत्याय अविस्मन्दसुतमिन्मानुषासः यस्य देवैरासुतो बर्हिरग्ने आन्यस्मै हृदिना भवन्तु होतायक्षदक्षिम् रोडासस्य दुरतागम् हविः होतर्गजा धीर्भिर्विप्रापतिमिच्छमानः ईट्टे रयिं यशसम्पूर्वभागम् अग्निवृत्राहनासुव्यभित्रदन्देष्णैः आच्छेद्वरस्ति गौरतिलाभमाना तृणागं शक्तिरनुयच्छमानाः इन्द्राग्निभ्याङ्गं वृषामदन्ति साक्षत्रिधृणाया उपस्थे अग्निगं सुदीतिगं सुदृशं गृणन्तः नमस्यामस्वेत्यं जातवेदः त्वां दूरमरतिगृहव्यवाहम् देवाकर्मन्नमृतस्य नाभिम् प्रगृह्यग्ने प्रथमो मनोदाः अस्याभियो अभवोरस्महोता तकंसेमृषन्नकर्णाद्भृष्टरीदो सह विश्वस्मै सहसे सहज्यै हताहोतान्यसीजगजीयान् हिडस्पदैषयन्नीड्यसन् तन्त्वा नरप्रथमं देवयन्तः
మహోదాయే చిదయంతో అనగ్మన్ దేవయంతం బహుభిర్వసవ్యైః వేదయింద్రాగృవాగం స అనగ్మన్ ప్రశాంతభక్తేందర్శతం బృహంతం అపావంతం విశ్వాది దివాగుంసం పదం దేవస్య నమసా విగంతః వస్తవాపన్నమృతాం కామానిర్దుఃఖేయాని భద్రాయాన్ ప్రేరణయంత సందృష్టౌ తాం వర్ధంతి క్షతయః ప్రవిద్యాం భగవాయ భయా సోజనానాం సంజాతాచరణే చేత్యో భూః పితా మాతా జమిన్మానుషానాం తపస్యత్వం ప్రియో విక్ష్వాగ్నిః భవతామందోమిదాగీయాన్ తన్వావయంతమాది దివాగుండం వాక్యుపాదో నమసాసుదేమా తన్వావయగం సుధియో నవ్యమగ్నే సంహాయ వైమహే దేవేంద్రః తం విశానయోదీద్యానః ఇవో అగ్నే బృహదారోచనేన విశాం కవిం విస్పతిగో సరస్వతీనాం నిదోషణం మృగభంచర్షణీనాం ప్రేతీశనిమిషయంతం పాపకం రాజంతమగ్నీయ జతగౌరయీనాం సో అగ్నయీరేష సమేత మత్తః యస్తానత్స్వమిధా అవ్యదాతిం యాహుతిం పరివేదానమోభిః విశ్వేత్సవామాదధతే త్వోదః అస్మాఉతే మహి మహే విధేమ నమోభిరకే సమిదోతహౌజైః మేదే సోమో సహసోగీర్భిరుక్తైః ఆదే భద్రాయాగం సుమతో యతేమ ఆయస్థతం తరోదసీ విభాసా శ్రవభిశ్చవస్యస్తరుద్రః బృహద్భిర్వాజైస్తభిరేభిరస్మి దేవద్భిరగ్నే వితరం విభాहि ధ్రువద్వసోసరమిధేక్యస్మే భూరిలోకాయ తనయాయ స్వాహ పూర్వేరిషో హరీరాజే అఘాః అస్మే భద్రాసౌ శ్రవధాని సంతో పురోణ్యజ్ఞే వృధాద్వాజా వసోజాజన్ వసుదాతే అస్యా పురో నిహిత్వే పురువార సంతి అగ్నే వసు విధతే రాజన్నిత్వే ఆభరతగం శిక్షతం వజ్రబాహు తస్మాగం ఇంద్రాగ్ని అవతగో సచీభిః మేనుతేరస్మయ సూర్యస్య ఏభిः స్వపిత్వం పితరో న ఆయన్ హోతాయక్షదింద్రాగ్ని ఛాగస్య హవిష ఆత్తా మధ్యతో మేదవద్భుతం పురాద్వేషోభ్యः పురా పౌరుషేయాగృభः గస్తాన్నూనం భాసే అజ్రాణాన్యవస ప్రథమానాం సుమక్షరాణాగుణసతరుద్రియాణాం అగ్నిశ్వాత్తానాం పీవోపవసానాం వాస్వదస్వ నిదస్సితామత ఉత్సాదతః అంగాదంగాదవత్తానాం కరద ఏవేంద్రాగ్ని తుషేదాగం హవిః హోతర్యచ దేవేభ్యో వనస్పతే హవీగుంషి హిరణ్యవర్ణ ప్రతివస్తే అర్థం ప్రదక్షిణేంద్రశనయా నియూయ తస్య వక్షిపతిభిరజిష్ఠైః హోతాయ క్షద్వనస్పతిమభిః విట్టతమజాతవిట్టజాతశనయాదితా యత్రేంద్రాగ్నియోచ్ఛాగస్య హవిష ప్రియాధామాని యత్ర వనస్పతే ప్రియాపాథాగుంసి యత్ర దేవానామాజ్యపానాం ప్రియాధామాని యత్ర అగ్నేర్హోతః ప్రియాధామాని తత్రైదం ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపావస్రక్షత్ అభియాగం సమివ కృత్వీ హరదేవం దేవో వనస్పతిః తుషదాగం హవిః హోతర్యజా పిప్రీః దేవాగం పద్మావతి అమ్మవారి దివ్య నిత్య కళ్యాణ మహోత్సవంలో అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వర్తిస్తూ ఉన్నారు. కళ్యాణ మహోత్సవంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టం. అగ్నిముఖంగా గనక ఏ కార్యక్రమాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సర్వ శుభాలు సమకూరుతాయి. పైగా దేవతలకందరికీ అగ్నిదేవుడు చాలా ప్రీతికరుడు. అగ్ని ద్వారా సమర్పించేటువంటి సమస్త ద్రవ్యాలన్నిటినీ దేవతలు ఎంతో ప్రీతితో స్వీకరిస్తారు. దేవతలు తేజోస్వరూపులు అని పురాణాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి అగ్నిముఖంగా గనక
ఏ ద్రవ్యాలు మనం వేస్తూ ఉంటామో, అగ్నిముఖంగా ఏ మంత్రాలతో మనం ఆద్యాన్ని సమర్పిస్తూ ఉంటామో, అగ్ని ద్వారా ఏ కార్యక్రమం శుభప్రదంగా జరగాలని మనం భావించి హోమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటామో, సమస్తము ఆ ప్రక్రియ సర్వసిద్ధి కలగటానికి మూల కారకంగా నిలుస్తాయి. భారతదేశానికి ఆ పేరు రావటానికి మూల కారకుడు ఈ అగ్నిదేవుడే. సంస్కృతంలో అగ్నిదేవుణ్ణి భరతుడు అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. మనం వేసేటువంటి సమస్తమైన సమిధలు, హోమద్రవ్యాలు అన్నిటినీ భరించి దేవతలకు సమర్పిస్తూ అందిస్తూ ఉంటాడు. కాబట్టి అగ్నిదేవుడికి భరతుడు అని పేరు. ఈనాడు పాంచ భౌతికమైన దేహం కలిగిన మానవులు చేసేటువంటి ఈ లీలా కళ్యాణంలో మంత్రవిహితమైనటువంటి ద్రవ్య సమర్పణ, శ్రీనివాస పద్మావతి మూర్తులకి అంది వచ్చేటువంటి ఈ మహత్తరమైనటువంటి సన్నివేశంలో ప్రధాన భాగస్వామ్యం వహించేది అగ్నిదేవుడే. అగ్నిదేవుణ్ణి అనేక విధాలుగా సంభావిస్తూ ఉంటారు. ఎవరైనా ఏదైనా దోషం గనక చేసినట్లయితే, హోమం గనక చేసుకున్నట్లయితే ఆ అగ్ని వేడికి ఆ దోషమంతా పోతుందట. హోమం చేసే చోట ఎవరైతే వచ్చి 7 జిహ్వలతో విరాజిల్లే అగ్నిదేవుణ్ణి గనక దర్శించినట్లయితే వాళ్ళ పాపమంతా పటాపంచలైపోతుందట. మంత్రాలతో ఏ దేవాలయంలో హోమాలు జరుగుతూ ఉంటాయో ఆ గ్రామాలన్నీ సర్వశుభకరంగా వర్ధిల్లుతూ ఉంటాయట. ఎక్కడైతే కళ్యాణ మహోత్సవంలో అగ్ని కార్యక్రమాన్ని, హోమాన్ని చేస్తూ ఉంటారో, ఎక్కడైతే పెళ్లి కాని వారు ఈ యొక్క హోమాన్ని చూస్తారో, ఏ తల్లిదండ్రులు దీన్ని వీక్షిస్తారో ఆ ఇంటిలో మంగళ వాయిద్యాలు మోగుతాయి, ఆ పిల్లలకు పెళ్లిళ్ళు జరుగుతాయి అనేది మన వారి యొక్క విశ్వాసం. అటువంటి పరమ విశ్వాసానికి ప్రతీకగా 7 జిహ్వలతో ప్రవర్ధమానమైనటువంటి అగ్నిదేవుడికి మంత్రవిహితంగా జరిగేటువంటి అగ్ని హోమ కార్యక్రమం అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు. ఒక సామాన్యమైన స్త్రీ ఈ అగ్ని కార్యక్రమం ద్వారా ఒక గృహానికి ఇల్లాలై, గృహలక్ష్మి అయి, ఆ ఇంట్లో నిత్యము అగ్నిస్వరూపంగా ఉంటే లక్ష్మీ ఆరాధనా కార్యక్రమాన్ని నిర్వర్తించి తనకు, తన కుటుంబానికి, తన వంశానికి, తాను ఉండే గ్రామానికి ఒక దీప్తిని కలిగించేటువంటి ప్రాతిపదిక, పునాది ఈ అగ్నిహోత్ర కార్యక్రమం. అటువంటి అగ్ని ముఖం ద్వారా జరిగేటువంటి శ్రీనివాస పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణం సకల శుభకరం, సర్వసంపత్ప్రదాయకం. దిహైవేణ యావసుమత్యా దధమాదం మదేవ వసుమనే వసుధేయస్య వియంతు యజా దేవోనరాసగుంసస్తి శీర్షాదక్షసతమిదేన గుంసతి పృష్ఠా ఆదధతి సహస్రమీం ప్రవహంతి వరుణేదస్య హోత్రమర్హతో బృహస్పతి స్తోత్రమశ్వినాధ్వర్యవం వసుమనే వసుధేయస్య వేతు యజా దేవో వనస్పతిర్వర్షప్రావాఘృతనిర్నిజ్యామగ్రేణాస్పృక్షదాन्तरिक्षं मध्येना पृथिवीमुपरेणादृगं हेत्वसुवने वसुधेयस्य वेतुयजा देवं बर्हिर्वारुदीनान्निधेधा चिप्रच्युतीनामप्रच्युतन्निकामधरणं पुरुस्पादहंयसस्वदेना बर्हिषाण्या बर्हिष्यभिष्याम वसुवने वसुधेयस्य वेतुयजाम् देवो अग्निस्विष्टकृत्सुद्रविनामन्द्रः कविः सत्यमन्मायजीहोता होतुर्होतुरायचीयानक्रेयान् देवानयाज्ञागुमपि प्रेर्येते होत्रे अमत्सततागुंससनुषीगो होत्रान् देवङ्गमान् दिवि देवेषु यज्ञमेर एमग्रस्विष्टकृत्याग्ने होता भोत् वसुवने वसुधेयस्य नमो वागेवीः यजा देवं बर्हिः वसुवने वसुधेयस्य वेतु देवीर्वारः वसुवने वसुधेयस्य वियन्तु देवी उषासानक्ता वसुवने वसुधेयस्य वीरां देवी जोष्ठी
वसवने वसुधेयस्य वीताम् देवी ऊर्जाहुति वसवने वसुधेयस्य वीताम् देवादैव्याहोदाना वसवने वसुधेयस्य वीताम् देवीस्तिस्रस्तिस्रो देवीः वसवने वसुधेयस्य वियन्तो देवो न राशकुंसः वसुवने वसुधेयस्य वेदो देवो वनस्पतिः वसुवने वसुधेयस्य वेदो एवं बर्हिर्वारिदीनाम् वसुवने वसुधेयस्य वेदो देवो अग्निसृष्टकृते सुद्रविनामन्द्रः कविः सत्यमन्मायगीहोता होतुर्होतुराय धीयान् अग्नेयान् देवानयात् यागो अभिप्रेः एते होत्रे अमत्सदा तागुंसनशीगो होत्रान् देवङ्गमा दिव्येवेषु यज्ञमेन हेम सृष्टकृत्याग्ने होता भूः वसुवने वसुधेयस्य नमो वाकेवीः अग्निमध्यहोतारमवृणीतायं यजमानः पचन् भक्ति पचन् पुरोडासन् बध्मन्निन्द्राग्निभ्यां सागगुंसो भक्ता अद्य देवो वनस्पतिरभवदिन्द्रा सागेनाघस्तां तं मे दस्तप्रतिपचताग्रभीष्टामविवृधेतां पुरोडासेन పాంచరాత్ర ఆగమ సంప్రదాయ ప్రకారంగా పద్మావతి అమ్మవారికి శ్రీనివాస స్వామి వారికి జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో భక్తులందరూ 1000 కళ్లతో ఎదురు చూచేటువంటి అపురూపమైనటువంటి మాంగళ్య పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. మాంగళ్య పూజా కార్యక్రమం సమస్తమైన మంగళకరమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారము. ప్రజలందరూ ఆనంద శుభ సౌభాగ్యాలతో వర్ధిల్లటానికి ఇది ఒక ప్రాకారము. అటువంటి మాంగళ్యాలను భక్తియుతంగా అర్చక స్వాములు వివిధమైనటువంటి మంత్రాలతో ద్రవ్యాలతో ఉపచారపూర్వకంగా అర్చనలు కావిస్తూ ఉన్నారు. కొబ్బరికాయకు సంస్కృతంలో పూర్ణ ఫలము అని పేరు. ఎక్కడైతే కొబ్బరికాయను స్వామివారికి గాని అమ్మవారికి గాని సమర్పణ చేస్తారో దాని ద్వారా సకలమైన కోరికలన్నీ భక్తులకు నెరవేరుతాయి. పూర్ణ ఫలము అనంటే కొమ్మలు లేకుండా వచ్చినటువంటి కాయ అని అర్థం. ఉదాహరణకి ఒక్కలు, అదేవిధంగా ఖర్జూరకాయలు, కొబ్బరికాయలు, వీటికి పూర్ణ ఫలములు అని పేరు. వీటిని గనక ఏదైనా పూజా కార్యక్రమాల్లో గనక వినియోగిస్తే వారికందరికీ సంపూర్ణమైన ఫలము కలుగుతుంది. కాబట్టే మనం తాంబూలాలు ఇచ్చినా ఇతరమైన పూజా కార్యక్రమాలు చేసినా అన్నిట్లోనూ ఖర్జూరకాయలు, ఒక్కలు, కొబ్బరికాయలు ఉంచటంలో అంతరార్థం ఇదే. ఒక్క కాయే ఉండాలి, ఖర్జూర కాయే ఉండాలి, కొబ్బరి కాయే ఉండాలి. అటువంటి పరిపూర్ణమైనటువంటి కళ్యాణ వీక్షణ ఫలాన్ని లభింపచేసేటువంటి పూర్ణ ఫలమైన కొబ్బరికాయ మీద పరమ పవిత్రమైనటువంటి ఆ మాంగళ్యాన్ని ఉంచి అర్చక స్వాములు వివిధ ద్రవ్యాలతో పూజా కార్యక్రమాలను నిర్వహించటం అనేటువంటిది ఒక కమనీయమైన దృశ్యం. మనలో ఉండేటువంటి సమస్తమైన పాపాలన్నీ పోయేటువంటి
పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శ్రీనివాస గళహారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు.
ये देवानां परमेशनिद्रैति ब्रह्मणे वैनवसंभरति सेयदपायश्चित्तिः यदि परस्तदामपक्षायेत् अमप्रजायास्येत् सोऽप्रायश्चित्तिः ओरधीर्वा एतस्य भवन्वयः प्रविशति यस्य हविषे वत्सा अपाकृताधयन्ति तान् यद्दुह्यात् हविषा गजेत यन्न दुह्यात् यज्ञपदमन्तर्यात् वायव्यायभागोन्निर्वपेत् वायुर्वेपयस प्रदापयिता सदेवास्मै पयः प्रदापयति पयो वा ओषधयः पयः पयः पयसैवास्मै पयोपरुन्धे अथोत्तरस्मै हविषे वत्सानपाकुर्यात् देवरदप्रायश्चित्तिः अन्यतरानवा एष देवान् भागधेयेन व्यर्थयति ये यजमानस्य सायं गहमागच्छन्ति यस्य सायं मुग्धगो हविरार्तिमार्चति इन्द्राय व्रीहीन् निरूप्योपवसेत् पयो वा ओषधयः पय एवारभ्यगृहीत्वोपवसति यत्रादः स्यात् तत्सदं कुर्यात् अथेतर इन्द्रः पुरोडासः स्यात् इन्द्रिये एवास्मै समीची दधाति पयो वा ओषधयः पयः पयः पयसैवास्मै पयोपरुन्धे अथोत्तरस्मै हविषे वत्सानपाकुर्यात् शेषवदप्रायश्चित्तिः उपयानवा एष देवान् भागधेयेन व्यर्थयति ये यजमानस्य सायं च प्रातरस्य गृहमागच्छन्ति यस्य भयगो हविरार्तिमाक्षति ऐन्द्रं पञ्चशतावनम् निर्वपेत् अग्निं देवतानां प्रथमं यजेत् अग्निमुखा एव देवता प्रीणाति अग्निं वाणन्वन्या देवताः इन्द्रमन्वन्याः ता एवोभैः प्रीणाति पयो वा ओषधयः पयः पयः पयसैवास्मै पयोपरुन्धे अथोत्तरस्मै हविषे वत्सानपाकुर्यात् सैवरदप्रायश्चित्तिः अथो वा
एतस्य गत्यस्य पीयते यस्य व्रत्ये हन्मत्यनामं भगा भवति कामभरद्धेजेत सर्वेणैव यज्ञेन यजते तामिक्रोपक्वयेत अमोहमस्मि सात्वं योरः ध्रुवीत्वं सामाः रेत्वं तावेह सम्भवाव सह वेदो ददावहि पुंसे पुत्राय वेत्तवै कायस्वोकाय सुब्रहास्वाय सुवीर्यायेति अर्धवैनामुपकुर्वते सेवितप्राय स्थितिः पूर्णाहुतिमुत्तमाञ्जहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति पूर्णं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् स्वाहा महादेव्यै च विद्महे विष्णुपत्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् स्वाहा